హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ టెట్లలో వచ్చిన ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. కామెంట్స్లో కూడా చాలామంది కామెంట్స్ చేశారు ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ చేయమని చెప్పేసి. సో అందరి రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఈ రోజు నుంచి 2 నుండి 3 వీడియోలు ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ కదా, మనకి ఎస్జిటికి పేపర్ 1కి యూజ్ అవ్వదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ అయినా, సైన్స్ మెథడాలజీ అయినా, తెలుగు మెథడాలజీ అయినా పేపర్ 1లో ఉన్న సిలబస్సే పేపర్ 2లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ని మనం డిస్కస్ చేస్తాం కదా, ఒక్కసారి పేపర్ 1 వాళ్ళు కూడా చూడండి. సేమ్ యాస్టీస్గా మనకి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ నుంచి ఈ ఎస్ఏ వాళ్ళ బిట్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయి. పేపర్ 1కి యూజ్ అవుతుంది, పేపర్ 2కి కూడా యూజ్ అవుతుంది. ఇద్దరు ఈ బిట్స్ని యూజ్ చేసుకోండి. ఓకే, బిట్స్ అనేవి క్లారిటీగా కనిపించట్లేదు అని అంటున్నారు. సో నేను జూమ్ చేసి చెప్తాను చూడండి. కింద ఆప్షన్స్ని తర్వాత చూద్దాము, బిట్ని ఫస్ట్ క్లారిటీగా చూద్దాం. ఓకే, ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీలో 2 సెషన్స్ తీసుకున్నాను. ఆ 2 సెషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ బిట్ చూడండి, కొద్దిగా జూమ్ చేస్తున్నాను. రైట్, క్రింది వాటిలో నిర్మాణాత్మక మదింపు సాధనాలను గుర్తించండి. ఓకే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా ఈ నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలను గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎన్ని ఉంటాయి మనకి నిర్మాణాత్మక మదింపు సాధనాలు? 4 ఉంటాయి. అవునా? ఏంటేంటి? ఫస్ట్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, నెక్స్ట్ రాత అంశాలు, నెక్స్ట్ ప్రాజెక్టు పనులు, నెక్స్ట్ లఘు పరీక్ష. అవునా? ఈ 4 కూడా మనకు నిర్మాణాత్మక మదింపు సాధనాలు. సో ఇక్కడ నిర్మాణాత్మక మదింపు సాధనాలని గుర్తించండి అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, వార్షిక పరీక్షలు. వార్షిక పరీక్షలు అనేది మనకు నిర్మాణాత్మక మదింపు సాధనాల కిందకి రాదు. సో ఇది ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రాజెక్టు పనులు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. సో ప్రాజెక్టు పనులు అనేది నిర్మాణాత్మక మదింపు సాధనమే అవుతుంది. నెక్స్ట్ స్లిప్ టెస్ట్ అంటే లఘు పరీక్ష. ఓకే, ఇది మనకు నిర్మాణాత్మక మదింపు సాధనమే. నెక్స్ట్ నియోజనాలు. నియోజనాలు ఇక్కడ కనిపించలేదు కదా, కాదు అని మాత్రం అనుకోవద్దు. ఈ నియోజనాలు కూడా అవుతుంది. ఈ నియోజనాలు అనేది రాత అంశాలలో భాగంగా ఉంటుంది. సో రాత అంశాల్లో మనకి చాలా వస్తాయండి. ఈ అసైన్మెంట్స్ కావచ్చు, నోట్ పుస్తకాలు కావచ్చు, పోర్ట్ఫోలియోస్ కావచ్చు, నిర్ధారణ మాపనలు కావచ్చు, విద్యార్థుల డైరీ కావచ్చు, అన్నీ కూడా రాత అంశాల కిందికే వస్తాయి. సో ఇది మనకు నిర్మాణాత్మక మదింపు సాధనం కిందికే వస్తుంది. సో BCD అనేది ఆన్సర్, ఏ అనేది ఆన్సర్ కాదు. ఒకసారి ఆప్షన్స్ చూడండి. BCD అనేది కదా ఆన్సర్. ఎక్కడుంది? 3rd ఆప్షన్. సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ కూడా జూమ్ చేసుకొని చూద్దాం క్వశ్చన్ని క్లారిటీగా. రైట్, లెసన్ ప్లాన్ గురించి వచ్చింది చూడండి. క్రింది వాటిలో పాఠ్యపథక రచన ద్వారా గణితోపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలను గుర్తించండి. ఏంటి? లెసన్ ప్లాన్ ద్వారా గణితోపాధ్యాయునికి ఏ విధమైన ప్రయోజనం కలుగుతుంది? ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగానే స్పష్టంగా ఏర్పరచుకోవచ్చు. ఎస్, కరెక్టే కదా. లెసన్ ప్లాన్ ద్వారా పాఠాన్ని బోధించే ముందు సాధించాల్సిన లక్ష్యాలన్నింటినీ కూడా ముందుగానే స్పష్టంగా ఏర్పరచుకుంటాడు. సో ఇది మనకు అవుతుంది. నెక్స్ట్ చూడండి, అందుబాటులో ఉన్న వనరులు మరియు పరికరాలతో బోధన సమర్థవంతంగా కొనసాగించవచ్చు. ఎస్, కరెక్టే కదా. లెసన్ ప్లాన్ రాసుకుంటున్నాడు. రాసుకునేటప్పుడు ఏదైనా పాఠం ఉంది, దానికి సంబంధించిన వనరులను లేదంటే దానికి సంబంధించిన ఏదైనా TLM ఉంటే దాన్ని అందుబాటులో ఉన్న వనరుల ద్వారానే ముందుగా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఇది మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్, క్రమబద్ధమైన మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. సిస్టమేటిక్గా ఎవాల్యూషన్ చేయడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది లెసన్ ప్లాన్ వల్ల. ఓకే, నెక్స్ట్, ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో ఉపాధ్యాయునికి అవగాహన ఉంటుంది. సో ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంటి ఇచ్చారు చూడండి, ఏ నెలలో ఏ యూనిట్. ఇలా ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలి అనేది మనం ఎందులో రాసుకుంటామండి? యూనిట్ ప్లాన్లో రాసుకుంటాం. అవునా? కానీ ఇక్కడ అడిగింది ఏంటి? లెసన్ ప్లాన్ గురించి అడిగిండు. సో లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలని మాత్రం రాయం కదా. ఇది ఎందులో రాస్తాం? యూనిట్ ప్లాన్లో రాస్తాం. సో ఇక్కడ డి ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఆప్షన్స్ మనకు రైట్ అవుతాయి? A, B, C అనేది రైట్, డి అనేది రాంగ్. ఆప్షన్ చూడండి,
చూడండి ఎక్కడ ఉంది ఏబిసి. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 నుండి పడింది. ఎన్సిఎఫ్ 2005 పైన కంప్లీట్ అవగాహన ఉంటే డెఫినెట్గా ఈ బిట్ అనేది చేయొచ్చు. క్రింది వాటిలో గణిత విద్యపై జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క దార్శనికతకు సంబంధించిన వ్యాఖ్యలను గుర్తించండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి. పిల్లలు గణితాన్ని భయపడటం కంటే ఆనందించడం నేర్చుకుంటారు. కరెక్టే కదా. ఎన్సిఎఫ్ 2005లో మ్యాథ్స్ గురించి క్లారిటీగా మెన్షన్ చేశారు. అందులో పిల్లలు గణితాన్ని భయపడటం కంటే ఆనందంగా నేర్చుకుంటారు అనే పాయింట్ కూడా వస్తుంది. సో ఇది మనకు కరెక్టే అవుతుంది. ఇక్కడ పిల్లలు గణితాన్ని కేవలం సూత్రాలు మరియు యాంత్రిక విధానాల కంటే ఎక్కువగా నేర్చుకుంటారు. ఎస్, ఇది ఎన్సిఎఫ్ 2005లో మెన్షన్ చేసింది. కేవలం సూత్రాలు మరియు యాంత్రిక విధానాల కంటే కూడా ఎక్కువగా నేర్చుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. పిల్లలు అర్థవంతమైన సమస్యలను సంధించి పరిష్కరిస్తారు. ఎస్, ఇది కరెక్టే కదా. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ గణితాన్ని నేర్చుకోగలరనే నమ్మకంతో ఉపాధ్యాయులు తరగతిలో ప్రతి పిల్లవాడిని నిమగ్నం చేస్తారు. ఎస్, కరెక్టే కదా ఇది కూడా. సో ఇది చాలా ఈజీ బిట్. ఎన్సిఎఫ్ 2005 పైన కంప్లీట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. తప్పకుండా ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు ఈజీగా బిట్స్ని చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ అనేది ఎన్సిఎఫ్ 2005 గణిత విద్యపై చెప్పిన వ్యాఖ్యలే. ఏబిసిడి 4 ఆప్షన్స్ కరెక్టే. ఒకసారి ఆప్షన్ చూడండి. ఎక్కడుంది? డి ఆప్షన్ ఏబిసిడి అనేది కరెక్ట్. ఓకే, ప్రింట్ క్లారిటీగా లేదు అన్నారు కాబట్టి కొంచెం జూమ్ చేసి చెప్తున్నాను. తర్వాత ఆప్షన్స్ కూడా చూపిస్తున్నానుగా, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో ఒకటి గణిత విద్యలో స్థానిక విద్యా ప్రణాళిక లక్షణం కానిది. గణిత విద్యలో లోకల్ కరిక్యులం యొక్క లక్షణం కానిదేది అని అడిగాడు. సో ఇక్కడ మనం ఆప్షన్ చదివితే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టవచ్చు. చూడండి, ఫస్ట్ ఆప్షన్, ఇది గణితాన్ని మరింత అర్థమయ్యేలా చేయడానికి స్థానిక సాంప్రదాయాలు, కొలత వ్యవస్థలు మరియు సమస్య పరిష్కార విధానాలను కలిగి ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే కదా. ఏంటి? గణిత విద్యలో లోకల్ కరిక్యులం అనేది ఏ విధంగా ఉంటుందంట? గణితాన్ని మరింత అర్థమయ్యేలా చేయడానికి స్థానిక సాంప్రదాయాలు, కొలత వ్యవస్థలు మరియు సమస్య పరిష్కార విధానాలను కలిగి ఉంటుంది. కరెక్టే కదా. సో ఇది అవుతుంది. నెక్స్ట్, ఇది నిజ జీవిత సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఎస్, కరెక్టే. మరియు గణిత భావనలను రోజువారీ కార్యకలాపాలు మరియు వృత్తులలో సమగ్రపరచడంపై దృష్టి పెడుతుంది. కరెక్టే కదా. లోకల్ కరిక్యులం యొక్క లక్షణం కిందకే వస్తుంది కదా ఇది కూడా. సో ఇది అవుతుంది. నెక్స్ట్, ఇది విద్యార్థులలో గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని పెంపొందించదు. ఇక్కడ దొరికిపోయింది కదా. గణిత అభ్యసనం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేదిగా ఉండాలి కరిక్యులం అనేది. సో ఇక్కడ ఆసక్తిని పెంపొందించదు అన్నారు కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్, ఇది ఆ ప్రాంతంలోని విద్యార్థుల అభ్యసన శైలులు, ఆసక్తులు మరియు నేపథ్యాలకు అనుగుణంగా ఉంటుంది. కరెక్టే కదా. సో ఇక్కడ క్వశ్చన్ చదువుతుంటేనే చూడండి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది కాదు, అంటే ఏబిడి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పూసల చట్రం గురించి వచ్చింది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను. పూసల చట్రం కావచ్చు, జియో బోర్డు కావచ్చు, పెగ్ బోర్డు కావచ్చు, వీటన్నింటి గురించి కూడా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో పూసల చట్రం ద్వారా బోధించగల అంశాలను గుర్తించండి. ఓకే, ఏ అంశాలను బోధించవచ్చు? అసలు పూసల చట్రం అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉండి దీనికి కడ్డీలు ఉంటాయి. ఈ కడ్డీలకి పూసలు అనేవి వేయచ్చు. దీని ద్వారా స్థాన విలువలని బోధించవచ్చు, సంకలనం బోధించవచ్చు, వ్యవకలనం బోధించవచ్చు. జామితీయ ఆకారాలను బోధించలేము. జామితీయ ఆకారాలను బోధించడానికి ఉపయోగించేది జియో బోర్డ్ అండి. జియో బోర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఏబిసి అనేది కరెక్ట్. ఏ ఆప్షన్. క్లియర్. ఓకే, ఈ బోధనోపకరణాల టాపిక్ అయితే డెఫినెట్గా చూసుకోండి. ప్రతి సెషన్లో బిట్టుబడుతుంది. నెక్స్ట్ ఏ బిట్ చూడండి. ఒక గణం దీర్ఘగణం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న ద్వారా మదింపు చేయగల విద్యా ప్రమాణం. ఓకే, క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఒక క్యూబ్, ఆ క్యూబ్ అనేది క్యూబాయిడ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనేది ప్రశ్న. ఓకే, ఇక్కడ ఏదైనా క్వశ్చన్ లాగా ఇచ్చాడా అంటే ఇట్లా ఇప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏదైనా నూతన సమాధానం వచ్చేలాగా ఉందా? లేదు కదా. అలా లేనప్పుడు సమస్య సాధన అయితే కాదు. ఓకే, నెక్స్ట్, ఏమైనా లింక్ చేయడానికి ఛాన్స్ ఉందా? వేరే దానికి ఏమైనా లింక్ చేసి చెప్పడానికి ఛాన్స్ ఉందా? వేరే సబ్జెక్ట్కి ఏమైనా లింక్ చేసి చెప్పే ఛాన్స్ ఉందా? లేదు కదా. సో అనుసంధానం కూడా కాదు. ఓకే,
ఇక్కడ క్యూబ్ అనేది క్యూబాయిడ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో అంటే ఇట్లా ఒక ఆర్డర్లో పెట్టే విధంగా చెప్పాల్సి ఉంటుంది, అవునా? సో అంటే ఇప్పుడు క్యూబ్ని తీసుకుంటాం, తర్వాత క్యూబాయిడ్ని తీసుకుంటాం, దీని నుండి ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తాం అన్నట్టు. ఎలా వచ్చింది, దీనికి ఇది ఎలా భిన్నంగా ఉంది అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం, అంటే ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తాం. సో అలా ఆర్డర్లో పెడుతున్నాము అంటే అక్కడ నూతన సమాధానం అనేది రాదు. ఇలాంటి క్వశ్చన్స్ని కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కింద పెట్టాలి. సో ఇది నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్లలో కూడా ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తే మనకి నూతన సమాధానం వచ్చే విధంగా ఉంటే దాన్ని సమస్య సాధనలో పెట్టాలి. లేదు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి నూతన సమాధానం రాకుండా ఆ క్వశ్చన్ని ఆర్డర్లో పెట్టే విధంగా ఉంటే దాని కారణాలు చెప్పడం, నిరూపణలో చేయడంలో పెట్టాలి. సో ఇది మనకు ఆర్డర్లో పెట్టే విధంగా మాత్రమే ఉంటుంది, సాల్వ్ చేసే విధంగా మాత్రం ఉండదు. సో దీన్ని కారణాలు, నిరూపణల కిందకు పెట్టొచ్చు. ఓకే, వినియోగంలో అయితే రాదు. క్లియర్? అసలు ఇది వినియోగం అనేది విద్యా ప్రమాణం కిందకే రాదు కాబట్టి దాన్ని తీసేసుకోవచ్చు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది డైరెక్ట్ డెఫినేషను. ఒక విద్యార్థి గణిత సాధారణీకరణాలను మరియు పరికల్పనలను అర్థం చేసుకోగలడు మరియు చేయగలడు, అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. ఇలా గణితంలో ఉన్న విషయాల మీద సాధారణీకరణం కావచ్చు, నెక్స్ట్ తార్కిక ఆలోచన కావచ్చు. ఓకే, ఈ రెండింటిని ఇతరులతో పంచుకోవడానికి ఒక మార్గంగా ఉండేదే వ్యక్తపరచడం. ఓకే, వ్యక్తపరచడం, భావ వ్యక్తీకరణ. ఇది డైరెక్ట్ వ్యక్తపరచడం యొక్క డెఫినేషన్గా ఉంటుంది. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే దీంట్లో ఎగ్జాంపుల్గా ఇస్తే ఏ విధంగా ఇస్తాడంటే, ఏదైనా ఒకటి ఇచ్చేసి దాన్ని మీ సొంత మాటల్లో వివరించండి అని ఇస్తాడు. లేదంటే ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్యను గుర్తులు లేదా సంఖ్యలను ఉపయోగించి రాయండి అని ఇస్తాడు. లేదంటే నిజ జీవిత సమస్యగా మార్చుకోండి అని ఇస్తాడు. లేదంటే ఇలా ఏదైనా నెంబర్ ఇచ్చేసి దీన్ని అక్షరాల్లో రాయండి అని ఇస్తాడు. అంటే ఈ వ్యక్తపరచడానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఫ్రేమ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే డైరెక్ట్ దాని యొక్క డెఫినేషనే ఇచ్చేసిండు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి వ్యక్తపరచడం. ఓకే, ఇందాక చూసాం కదా కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, దానికి ఎగ్జాంపుల్లో ఫ్రేమ్ చేసిండు. ఘనం, క్యూబాయిడ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా, అది ఎగ్జాంపుల్గా ఫ్రేమ్ చేసిండు. బట్ ఇక్కడ డైరెక్ట్ డెఫినేషనే ఇచ్చేసిండు కాబట్టి ఆన్సర్ వచ్చేసి వ్యక్తపరచడం. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. పద్ధతులపైన బిట్టుపడింది. సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ మరియు వాటి మధ్య లంబ దూరం 6 సెంటీమీటర్స్. ఓకే, సమలంబ చతుర్భుజం గురించి ఇచ్చాడు, దాని యొక్క భుజాల కొలతలు ఇచ్చిండు. ఓకే, 9 సెంటీమీటర్స్ ఒకటి, 7 సెంటీమీటర్స్ ఒకటి, వాటి మధ్య లంబ దూరం ఇచ్చిండు ఎంత, 6 సెంటీమీటర్స్. ఓకే, అయినా ఆ సమలంబ చతుర్భుజ వైశాల్యాన్ని కనుగొనండి అని ఇచ్చాడు. ఈ సమస్య బోధనకు అత్యంత అనుకూలమైన గణిత బోధనా పద్ధతి ఏది? సో ఇప్పుడు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం కనుక్కోవాలంటే ఆల్రెడీ మనకి ఇక్కడ భుజాలు ఇచ్చేసిండు, దాని యొక్క లంబ దూరం ఇచ్చిండు. అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా సమలంబ చతుర్భుజం అంటే ట్రెపిజియమే కదా, ట్రెపిజియం యొక్క వైశాల్యం వేసిస్తాం. ఎంత ఉంటుంది, 12 × h a + b వేసిస్తాం. అవునా, ఇది వేసేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ని చేసిస్తాం. సో ఇలా డైరెక్ట్ సూత్రాన్నే ఉపయోగించి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో దీన్ని బోధించడానికి అనువైన పద్ధతిగా మనం నిగమన పద్ధతిని తీసుకుంటాం. ఎందుకు అంటే నిగమన పద్ధతిలోనే కదా డైరెక్ట్ సూత్రాలనే ఉపయోగిస్తాం. ఆగమన పద్ధతిలో అయితే ఉదాహరణల నుంచి సూత్రానికి వెళ్తాం. బట్ ఇక్కడ సూత్రాలనే డైరెక్ట్గా ఉపయోగించవచ్చు కాబట్టి నిగమన పద్ధతిని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రాజెక్ట్ మెథడ్ అయితే కాదు. ప్రాజెక్ట్లో ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. అన్వేషణ పద్ధతి కాదు, ఇక్కడ అన్వేషించడానికి ఏమైనా స్కోప్ ఉందా? లేదు. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి కూడా కాదు. ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్తాడు. బట్ ఇక్కడ ఆల్రెడీ అన్ని ఇచ్చేసిండు కదా, ఇవి ఆల్రెడీ తెలిసినాయి కదా, తెలిసిన నుంచి తెలియని దానికి వెళ్తున్నాం. సో ఇక్కడ తెలియని దానికి తెలిసింది యూజ్ చేస్తాం కాబట్టి ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అవ్వదు. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం అనుకూలమైన పద్ధతిగా యూజ్ చేసేది నిగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఆప్షన్స్ తర్వాత చూద్దాము. క్రింది వాటిలో పాఠశాల గణిత విద్యా ప్రణాళికకు పాఠ్యాంశాలను ఎంచుకోవడానికి
తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశాలను గుర్తించండి. పాఠశాల గణిత విద్యా ప్రణాళికను తయారు చేయాలి. దానికి పాఠ్యాంశాలను ఎంచుకోవడానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు ఏంటి అని అడిగాడు. చూడండి, గణిత పాఠ్య ప్రణాళికను రెడీ చేస్తున్నాం. అది ఉపాధ్యాయుని కేంద్రీకృత విధానంగా ఉండాలా? ఉపాధ్యాయుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పాఠ్య ప్రణాళికను రెడీ చేస్తామా? కాదు కదా, కంపల్సరీ విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ తార్కిక క్రమం, లాజికల్ ఆర్డర్ కంపల్సరీగా ఉండాలి కదా. గణిత విద్య పాఠ్య ప్రణాళిక తయారు చేస్తున్నామంటే అది తార్కిక క్రమంలో ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ సర్పిల విధానం. సర్పిల విధానం అంటే ఏంటి? సో ఇక్కడ మనం కరికులం నిర్వహించడంలో 3 రకాల పద్ధతులు ఉంటాయి, మనకు తెలుసు కదా. ఒకటి శీర్షిక పద్ధతి, నెక్స్ట్ ఏకకేంద్ర పద్ధతి, నెక్స్ట్ సర్పిల పద్ధతి. శీర్షిక పద్ధతి అంటే ఏంటి? ఒక పాఠానికి సంబంధించిన సమాచారాన్ని, అక్కడ ఉండే మొత్తం సమాచారాన్ని కూడా ఒకే తరగతిలో పొందుపరచడం. అంటే మిగతా పై తరగతుల్లో ఏ తరగతుల్లో కూడా పునరావృతం కాదన్నట్టు, అలాంటి పద్ధతి శీర్షిక పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి అంటే ఏంటంటే ఒక పాఠానికి సంబంధించిన సమాచారం ఇలా భాగాలుగా విడగొడతారు అన్నట్టు. ఇలా భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తరగతిలో ప్రవేశపెడతారు. ఓకే, ఇలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తరగతిలో ప్రవేశపెట్టడానికి 1 సంవత్సరం అనేది పడుతుంది. అంటే ఆ లెసన్కి సంబంధించిన సమాచారం అనేది నెక్స్ట్ క్లాస్లో కూడా దాన్ని తెలుసుకోవచ్చు అన్నట్టు. అదే శీర్షిక పద్ధతిలో ఇక మొత్తం ఒకటే క్లాస్లో ఉంటుంది, ఇక నెక్స్ట్ వేరే క్లాస్లో అసలు అది రానే రాదు. ఓకే, ఇక సర్పిల విధాన పద్ధతి అంటే ఏంటంటే ఇలా ఒక పాఠానికి సంబంధించిన సమాచారాన్ని ఇలా భాగాలుగా విడగొడతారు కదా. ఆ విడగొట్టిన భాగాన్ని ఒక్కొక్క దశలో ప్రవేశపెడతారు అన్నట్టు. అంటే 1 సంవత్సరంలో 3 లేదా 4 నెలలకి ఆ లెసన్ అనేది రిపీట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది సర్పిల విధానం. సో ఇక్కడ దీన్ని ఎక్కువగా మ్యాథ్స్లో యూజ్ చేస్తారు, మ్యాథ్స్ విద్యా ప్రణాళికలో డెఫినెట్గా యూజ్ చేస్తారు. కాబట్టి సర్పిల విధానం కూడా మనకు గణిత విద్యా ప్రణాళికలను తయారు చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వాలి. నెక్స్ట్ మానసిక వికాస క్రమం. ఎస్, లాజికల్ ఆర్డర్ని కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే BCD అనేది కరెక్ట్, A అనేది రాంగ్. ఓకే, చూడండి ఆప్షన్స్ ఎక్కడుంది? 3rd ఆప్షన్ BCD అనేది కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, గణితంలో అభ్యసన అనుభవాలను రూపొందించడానికి సంబంధం లేని అంశం. 3 సరైనవి ఉంటాయి, 1 సరికాంది ఉంటుంది. ఇలాంటివి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అభ్యసన అనుభవాలను క్లిష్టత నుండి సరళతకు అమర్చాలి. సో ఇది రాంగ్ కదా. అభ్యసన అనుభవాలు ఎప్పుడు కూడా సరళత నుండి క్లిష్టత వైపుగానే పోతాయి. అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపుకే పోతాయి. కాబట్టి ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, క్లిష్టత నుండి సరళతకి అన్నాడు. సో ఇక్కడ ఇదే మనకు రాంగ్ ఆన్సర్, అక్కడే ఐడెంటిఫై అయిపోయింది. చూడండి, నెక్స్ట్ విద్యార్థుల భాగస్వామ్యం గరిష్ట స్థాయిలో ఉండే విధంగా అభ్యసన అనుభవాలు ఉండాలి. ఎస్, కరెక్టే కదా, చదువుతుండని తెలిసిపోతుంది. నెక్స్ట్ అభ్యసన అనుభవాలు ఆశించిన లక్ష్యాలతో నేరుగా అనుసంధానించబడాలి. ఎస్, అభ్యసన అనుభవాలు అనేవి ఆశించిన లక్ష్యాలతోనే అనుసంధానించబడాలి. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాఠశాల యొక్క తక్షణ వాతావరణంలో అందుబాటులో ఉన్న సౌకర్యాల ప్రకారం అభ్యసన అనుభవాలు ఉండాలి. ఎస్, ఇది కరెక్టే కదా. అభ్యసన అనుభవాలు అనేవి అందుబాటులో ఉన్న సౌకర్యాల ప్రకారమే ఉండాల్సి ఉంటుంది. క్లియర్? ఇది డైరెక్ట్ బిట్టేయండి. విద్యార్థులకు గణితంలో సెమినార్లు దీని ద్వారా నిర్వహించబడును. ఓకే, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి గణిత క్లబ్. ఓకే, గణిత ఒలింపియాడ్ అయితే కాదు, గణిత ప్రయోగశాల కాదు. గణిత ప్రయోగశాలలో ఏం చేస్తారు? ప్రయోగశాల అంటేనే చేయడం ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడంటే గణితం యొక్క విషయాలను తన నిజ జీవితంలోకి అనువర్తనం చేసుకుంటాడు. ఎక్కడ? గణిత ప్రయోగశాలలో. సో ఇక్కడ చేయడం ద్వారా నేర్చుకుంటాడు కాబట్టి అతనిలో సమస్య పరిష్కారం పెంపొందుతుంది, అన్వేషణ దృక్పథాలు అనేవి పెంపొందుతాయి. సో ఇక్కడ సెమినార్స్ అనేవి దీంట్లో యూజ్ చేయడం ఉండదు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ గణిత క్లబ్ ఎందుకు అంటే గణితానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకునేందుకు స్థాపించుకున్నదే గణిత క్లబ్ అండి. ఓకే, అంటే గణితం అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు కావచ్చు, గణితం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి చర్చలు జరుపుకునే ప్లేసే గణిత క్లబ్. ఈ గణిత క్లబ్లో పాఠ్య కార్యక్రమాలు కావచ్చు, సహపాఠ్య కార్యక్రమాలు కావచ్చు, ఆటలు కావచ్చు, సెమినార్స్ కావచ్చు, గణితానికి సంబంధించిన ప్రదర్శనలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించే ప్లేస్ ఏది అంటే గణిత క్లబ్. ఓకే, అంటే గణితం పట్ల ఆసక్తి ఉండి
గణితానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా యూజ్ చేసేది గణిత క్లబ్ అండి. సెమినార్స్ కూడా ఎక్కడ నిర్వహించబడతాయంటే గణిత క్లబ్బే. ఓకే, నెక్స్ట్ గణిత గ్రంథాలయం అంటే అందరికీ తెలిసిందే కదా, ఇది అవ్వదు. ఏంటి, గణితానికి సంబంధించిన అదనపు సమాచారం కావచ్చు, ఏదైనా తెలియని విషయాలను తెలుసుకోవడానికి కావచ్చు ఎక్కువగా యూజ్ చేసేది గ్రంథాలయం. లైబ్రరీ నుంచే కదా మనం రిఫరెన్స్ బుక్ని తీసుకుంటాం. సో సెమినార్స్ అనేవి దీని కిందకైతే రాదు కదా. సో ఇది ఓకే, ఇవన్నీ చూసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇదే అండి ఈ సెషన్లో లాస్ట్ బిట్. ఏ అంశాన్ని పరీక్షించాలని భావిస్తున్నామో ఆ అంశాన్నే ఖచ్చితంగా పరీక్షిస్తే ఆ మూల్యాంకన సాధనం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇది మనకు ఉత్తమ ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు అని ఉంటుంది టాపిక్. ఆ టాపిక్ నుండి పడ్డం జరిగింది. ఇందులో మనకు సప్రమాణత, విశ్వసనీయత, విషయనిష్టత, ఆచరణాత్మకత, పొదుపు, ఉత్తమ ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు అనేవి ఈ లక్షణాలు అనేవి కనబడతాయి. ఇందులో నుండే ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, ఏ అంశాన్ని పరీక్షించాలని భావిస్తున్నామో ఆ అంశాన్నే ఖచ్చితంగా పరీక్షిస్తే అది సప్రమాణత అవుతుంది. ఓకే, అంటే పరీక్ష పెట్టాలనుకుంటున్నాం, ఆ పరీక్ష అనేది ఏదో ఒక ఉద్దేశంతో పరీక్ష అనేది పెడతాం. అంటే ఇప్పుడు విద్యార్థులలో నాలెడ్జ్ స్కిల్ని పరీక్షించాలనుకొని పరీక్ష పెడుతున్నాం. సో మీరు పెట్టిన పరీక్ష అనేది మీరు అనుకున్న ఉద్దేశాన్ని ఖచ్చితంగా పరీక్షించినట్లయితే ఆ పరీక్షకు సప్రమాణత ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ అదే అడిగింది కదా, నువ్వు ఒక అంశాన్ని పరీక్షించాలనుకున్నావు, ఆ పరీక్షించాలని భావిస్తున్నావో ఆ అంశాన్నే ఖచ్చితంగా పరీక్షించినావు. సో ఇదేమవుతుంది, సప్రమాణత అవుతుంది. ఓకే, విశ్వసనీయత కాదు. విశ్వసనీయత అంటే ఏంటి, ఒక ప్రశ్నపత్రం ఉంది, ఆ ప్రశ్నపత్రాన్ని విద్యార్థి ఎన్నిసార్లు రాసినా కానీ ఒకే విధమైన మార్కులు వస్తే ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉంది అని అంటాం. ఓకే, సో ఇది కాదు. విచక్షణ శక్తి, అసలు విచక్షణ శక్తి అవ్వనే అవ్వదు, నిర్వహణ సౌలభ్యం కూడా అవ్వదు. ఓకే, మనం ఏ ఉద్దేశంతో పరీక్ష నిర్వహిస్తున్నామో ఆ ఉద్దేశం ఖచ్చితంగా పరీక్షించబడింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సప్రమాణత. క్లియర్? ఇది ఎవాల్యూషన్ నుండి పడిన బిట్టు. సో కంపల్సరీ ఎవాల్యూషన్ టాపిక్ మొత్తం చూసుకోండి. ఇవ్వండి 2 సెషన్లలో వచ్చిన ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్. సో పేపర్ 1 కూడా డెఫినెట్గా యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎస్ఏ మ్యాథ్స్ ఇంకో 2 సెషన్లు తీసుకొని కంప్లీట్ చేసేద్దాం. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.